ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే సమయం పట్టభద్రులకు వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో ఆయన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కలిసి కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా ఇదే సమయం అంటూ కేటీఆర్ చెప్పారు. పట్టభద్రుల కోసం నిజంగా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సైనికులంతా పనిచేద్దామంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకుకు వండి ఎంబడే వండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది, తొందరలోనే జూన్ 9, 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా? ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పవుతుంది, మోసం చేసినోడు తప్పవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరూ నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను.